ఐఏఎస్లు, ఐపీఎస్లు, హైకోర్టు అడ్వకేట్లు, ఎంతోమంది డాక్టర్లు, ఇంకెంతోమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీస్ మా నిగూఢ సిద్ధాంతాన్ని తెలుసుకొని ఆచరించి సక్సెస్ అవుతున్నారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని గనక తెలుసుకుంటే, దాన్ని గనక ఆచరించుకోగలిగితే మిరాకిల్ జరుగుతాయి. ఓడిపోతామన్న సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు సైతం 30 రోజులు టైం ఇస్తే చాలు, నేను గెలిపిస్తా. ఒక మనిషి విడుదల చేసే ఆలోచన ఒక బలమైన ప్రోగ్రాం లాగా విశ్వంలో స్టోర్ అవ్వాలంటే కేవలం 21 రోజు చాలు. ఇంకొక 9 days కనుక అదే తీవ్రమైన కృషితో అదే డెల్టా స్టేట్లో కనుక థాట్ని విడుదల చేస్తే అది ఏదైనా కార్యరూపం దాల్చి తీరాల్సిందే. ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా కూడా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీ మైండ్ని కనుక మీరు కన్విన్స్ చేసుకోగలిగితే మిరాకిల్స్ జరిగిపోతాయి. దాంట్లో ఒక పెద్ద ఉదాహరణ ఏంటి అంటే, ప్రతి ఒక్క మగవాడు కూడా నిద్రపోతున్నప్పుడు ఒక రకమైన కలలు వస్తాయి. మన సాధారణ వాడుక భాషలో చెప్పాలంటే బాగా కృషి చేస్తూ ఉంటారు, పిల్లలు పుట్టే ప్రక్రియలో బాగా కృషి చేస్తూ ఉంటారు. కానీ నిజంగా చేస్తున్నారంటే లేదు, పడుకొని కలగంటూ ఉన్నారంతే. కేవలం మైండ్ మాత్రమే పనిచేస్తుంది, శరీరం పనిచేయలేదు. ఈ మైండ్ పని చేయడం వలన ప్రూఫ్ అనేది బయటపడుతుంది. తెలియకుండా వీర్యస్ఖలనం అనేది జరిగిపోతుంది. అక్కడ ఏదో చేసేస్తూ ఉన్నట్లు, నిజంగా జరిగిపోతున్నట్లు ఇక్కడ పడుకొని ఒక మనిషి భ్రమ పడుతూ ఉన్నాడు, అంతేకాని నిజానికి జరుగుతోందా అంటే జరగడమే లేదు. ఇది కేవలం కళ. కానీ ఆ తృప్తిని పొందేశారు. దానికి సాక్ష్యం కూడా బయటపడిపోయింది వీర్యం రూపంలో. ఇదే విధంగా మైండ్ని కన్విన్స్ చేసుకోగలిగితే చాలు. ఆ ప్రక్రియ విధానమే చాలామందికి తెలియడం లేదు. దాన్ని తెలుసుకున్నారా అయిపోతుంది. పెద్ద ఎగ్జాంపుల్ ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఓడిపోయినప్పుడే ఒక విషయం చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు సోనియా గాంధీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టింది. అప్పుడు ఆయన వెనకాల ఎవరూ లేరు పాపం. సొంతంగా పార్టీ ఎప్పుడైతే పెట్టారో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు. పోటీ చేసిన తరువాత 2 ఎంపీలు, 20 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. తరువాత 2014 ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు 70+ ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు ఉన్నారు. ఇంకొక రాబోయే 5 సంవత్సరాల్లో సీఎం నేనే అని ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు కాదు, ఓడిపోయినప్పుడు ఆ మాట అనేది, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది, ఆ థాట్ అనేది డెల్టా స్టేట్లోకి వెళ్ళింది. ఇంకొక 2 సంవత్సరాల్లో ఎలక్షన్లు జరుగుతాయనగా వైజాగ్ ఎయిర్పోర్ట్లో పోలీసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నారు. అప్పుడు కూడా సేమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్తో చెప్పారు, మీ అందరినీ గుర్తుపెట్టుకుంటా, ఇంకా కేవలం 2 సంవత్సరాలే, దాని తర్వాత సీఎం నేనే, ఆంధ్రాని పరిపాలించబోయేది నేనే అని బల్ల గుద్ది చెప్పారు. ఇదేదో వీళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ కాన్ఫిడెన్స్ అని కాదు. సృష్టి మొత్తం ఎవరైతే ధైర్యంగా అడుగు వేస్తున్నారో, ఎవరైతే తెగించి అడుగు వేస్తున్నారో, ఎవరైతే తప్పించిపోతున్నారో ఒక పదవి కోసం, ఎవరైతే డెల్టా స్టేట్లో థాట్ని విడుదల చేస్తున్నారో వాళ్ళ వెనకాల భగవత్ తత్వం లాగా నిలబడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ప్రమాణాలు చేశారు, ఎన్నో ఛాలెంజ్లు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని కించపరిచినప్పుడు ఏడుస్తూ ఈ మాట చెప్పారు, నెక్స్ట్ సీఎం అయితేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను, అంతవరకు పెట్టను అని చెప్పి. దీని వెనకాల ఈ స్టేట్ని, అంటే ఈ మైండ్ స్టేట్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అవ్వడానికి సాధ్యమే, సీఎం అవ్వగలరు. సీఎం పదవికి పోటీ చేస్తున్న వాళ్ళ మైండ్ సెట్ అందరిది ఎలా ఉంది అనే దాన్ని బట్టి సీఎం పదవి వాళ్ళని వరించడం జరుగుతుంది. ఈ విశ్వం ముందు ప్రతి ఒక్క అభ్యర్థి సమానమైన వాళ్ళే. వాళ్ళు తప్పించిపోయే విధానానికి సృష్టి సపోర్ట్ చేసి ఆ పదవిని వీళ్ళకి దక్కే విధంగా చేస్తుంది. మా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, మా పర్సనల్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అబ్రాడ్ నుంచి చాలామంది క్లాసెస్ చేస్తూ ఉంటారు జూమ్ యాప్లో.
సద్వినియోగం చేసుకోండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ కోసం ఉంటారు చూడండి, అప్పుడు ఎంత చేసినా కృషి ఉండదు. చాలామంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, రాసేసిన తరువాత విజువలైజ్ చేస్తారు, రాసేసిన తరువాత అఫర్మేషన్ చాంటింగ్ చేస్తారు, కానీ రాసేటప్పుడే ఒక రకమైన బలమైన ఆలోచన అనేది విశ్వంలోకి విడుదల అయిపోయి ఉంటుంది. రాయక ముందు 30 రోజుల ముందు నుంచి కృషి చేస్తే ఎగ్జామ్లో తెలియనటువంటి క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేయగలరు లక్కీగా. కావాల్సింది 30 రోజులైనా గడువు ఉండాలి, 30 రోజులైనా ఉండాలి. ఈ విశ్వంలో నిగూఢంగా అందరినీ పరిపాలిస్తున్న ఒక దివ్య చైతన్య శక్తిని ఉపయోగించుకోవడం కనుక తెలిస్తే మీ కాళ్ళ దగ్గరికి ఆ పదవి వచ్చి తీరాల్సిందే. కాకపోతే ఎవ్వరికి అలాంటి మైండ్ని మెయింటైన్ చేయగలిగే ఆ కెపాసిటీ లేదు. పొద్దున ఒక మైండ్ ఉంటుంది, రాత్రికి ఒక మైండ్ ఉంటుంది, మళ్ళీ పొద్దున్న నిద్ర లేవగానే మళ్ళీ ఏదో చేసేస్తానన్న నమ్మకం ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు సమాజం మొత్తాన్ని గమనించి మళ్ళీ నిరాశ నిస్పృహలతో నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. పదవేమో పెద్దదే, ఎమ్మెల్యే స్థానానికే పోటీ చేస్తూ ఉన్నారు, ఆ అర్హతని పొందారు, పొందిన ఆరా మీకుంది, ఆల్రెడీ ఉంది. ఇంత ఆరాని ముందే కలిగి ఉన్నారు కాబట్టి గెలవడం అనేది కేవలం ఒకే ఒక్క మెట్టు ఎక్కడంతో సమానం. ఆ ఆరానే లేనటువంటి వాళ్ళు ఎంతోమంది థాట్స్ విడుదల చేసి ఇంకొన్ని సంవత్సరాలకి ఆరాని పెంపొందించుకోవాలి, రాజకీయ నాయకుడిని అవ్వాలి 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 అని. నెక్స్ట్ సీటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఒక నాయకుడు ఆరాని కలిగి ఉన్నాడు కాబట్టే అతని పేరు వాళ్ళ పార్టీ లీడర్ దగ్గర వినపడుతోంది. ఆ ఆరాని కలిగి ఉన్నారు కాబట్టే ఒకే ఒక్క స్టెప్ దూరంలో ఉన్నారు. థాట్ ప్రాసెస్ని గనక పట్టుకుంటే, మా క్రియా విధానాన్ని గనక చేస్తే ఎవ్వరికైనా సాధ్యం అయ్యి తీరాల్సిందే. నాకు కేవలం 30 రోజులు టైం ఇస్తే చాలు, ఖచ్చితంగా మీరు పోటీ చేస్తున్న పదవిలో గెలవడానికి నేను కృషి చేస్తాను.